అది చెప్పాం కదా, అన్ని చేస్తున్నాను. పనులు చేస్తే డబ్బులు వస్తాయి, పనులు చేయకపోతే డబ్బులు రావు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్న అమరావతి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్ముతాం. అమ్మితే అటువంటి హైదరాబాద్ లో ఏమైంది, ఎంతమంది ఎగతాళి చేశారు. ఈ రోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఒక ఎకరా 200 కోట్లు, 200 కోట్లు ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లు ఆక్షన్ వేసుకునే పరిస్థితికి వచ్చారు. వెల్త్ క్రియేషన్ చేయడం తెలియాలండి. ఒక సిటీ కడితే వెల్త్ క్రియేట్ అవుతుంది. కియా మోటార్స్ వచ్చిన తర్వాత ఏరియా ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందండి. నీళ్లు వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నేషనల్ హైవే వస్తే ఆ పక్క పెరిగిపోతుంది వాల్యూ. దిస్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు, మీరు నేర్చుకొని ప్రజలకు కూడా నేర్పించే పరిస్థితిలో ఉండాలి. ఇంకా అన్ఫార్చునేట్ మీరు నేర్చుకోవడం లేదు, ప్రజలకు నేర్చడం లేదు. కొంతమంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇర్రెస్పాన్సిబుల్. వాట్ హ్యాపెండ్ బంగ్లాదేశ్, వాట్ హ్యాపెండ్ నేపాల్, వాట్ హ్యాపెండ్ అదర్ దేశాల్లో. ఏంటి బ్రిటన్ ఏమైంది? డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కడ లీడర్షిప్ ఉందండి ఎక్సెప్ట్ ఇండియా? కెన్ వి ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? థియరీ అందరూ చెప్పొచ్చు, మీరు కూడా ఊహించుకొని థియరీలు చెప్పొచ్చు, దాన్ని చేసి చూపిస్తే రియాలిటీ. దట్ ఈస్ అవుట్కమ్స్.